ఒక బీసీ సామాజిక వర్గం చెందిన వ్యక్తి ఎంత నిలబడి తలబడి బాధలు పడి ఆ పార్టీకి సపోర్ట్ చేసి ఈ పార్టీ 23లో అజరుద్దీన్ గారికి ఇస్తే కూడా ఈయన త్యాగం చేసిండంటారు. ఆయన త్యాగం సాక్రిఫై చేసింది కూడా ముస్లింలలో సింపతి ఉందా అజరుద్దీన్ అప్పుడు త్యాగం చేసిండని? అది కూడా ఉంది. ఈరోజు ముస్లింలో కూడా యాక్చువల్గా చెప్పాలంటే ముస్లిం మైనారిటీ ఓట్ బ్యాంక్ అనేది మొదటి నుంచి 2014 నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీకే ఉంది. కానీ ఇప్పుడు మొన్న ఎలక్షన్ తర్వాత అది కాంగ్రెస్ షిఫ్ట్ అయింది. ఎందుకంటే కొన్ని అంశాలు మీరు ఎంఐఎం పార్టీ నుంచి పోటీ చేసినప్పుడైనా నవీన్ యాదవ్ గెలవలేదు. పోనీ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినా అజరుద్దీన్ గారు గెలవాలి. సో మీరు బాగా అర్థం చేయండి, ఎంఐఎం పార్టీ గెలవాలి లేదా కాంగ్రెస్ పార్టీని పోటీ చేసినా అజరుద్దీన్ గెలవాలి. సో ఎదురు గెలవలేదు. మొత్తం 3 సార్లు బీఆర్ఎస్ వచ్చింది. అంటే ఏంటి, మైనారిటీ ఓట్ బ్యాంక్ అనేది మొదటి నుంచి అటువైపు షిఫ్ట్ అయి ఉంది. ఎందుకు షిఫ్ట్ అయి ఉందంటే ఇస్తున్న సంక్షేమ పథకాలు వెల్ఫేర్ ఇవంతా కూడా అటువైపు అడ్రస్. కానీ ఇప్పుడు 2023 ఎలక్షన్స్ తర్వాత సిచ్యువేషన్ అంతా కూడా ఈ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఇక మీద ఏమి ఇచ్చినా ఇదే ఇస్తుంది. ప్లస్ మైనారిటీలో కూడా ఎక్కువగా నవీన్ యాదవ్ గారికి ఇండివిజువల్తో అటాచ్మెంట్ ఉండడం, ప్లస్ ఈ కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమిలో ఉండడం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇండియా అంటే ఇప్పుడు మైనారిటీ ఎంఎం పార్టీ బీజేపీతో పోరాడే శక్తి ఉందా? లేదు. సో మైనారిటీ వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే కాంగ్రెస్ పార్టీయే బీజేపీతో పోరాడగలుగుతుంది అన్న అంశం కూడా ప్రభావం చూపించి ఇటువైపు ఓట్లేస్తారు. బీఆర్ఎస్ మీద కూడా నమ్మకం లేదు. బీఆర్ఎస్ మీద కేవలం వెల్ఫేర్ కోసం వేశారు 3 సార్లు కూడా. వాళ్ళ సంక్షేమ పథకాలు అంశాల మీద వేశారు. ఇప్పుడు బీజేపీతో యాంటీ బీజేపీ మైనారిటీలు కదా, యాంటీ బీజేపీ మైనారిటీలు యాంటీ బీజేపీ కదా. ఇప్పుడు ఎంఎం పార్టీ కన్నా బీఆర్ఎస్ పార్టీ కన్నా కాంగ్రెస్ పార్టీయే బీజేపీతో పోరాడుతుంది అన్న ఆ ఉద్దేశంతో మైనారిటీలు మొత్తం ఎక్కువ శాతం ఇప్పుడు మన ఎంపీ ఎలక్షన్లలో కూడా ఎక్కువ కాంగ్రెస్ కూడా జూబ్లీ హిల్స్ లో నియోజకవర్గంలో రావడం కూడా అదే కారణం. అదే కారణం.